నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాగృతి పార్టీ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనోజా పడాల గారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు జాగృతి పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీని వదిలి జాగృతి పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాం. ఏంటి మొత్తానికి ఇంకా బీఆర్ఎస్ తో సంబంధాలు తెగిపోయినట్టేనా? అంతే, తెగదెంపులు చేసుకున్నాం కదా. సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళతో మాకు సంబంధాలు ఏంటి? ఎవరిని సస్పెండ్ చేశారు? బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని కవితక్క గారిని సస్పెండ్ చేసిండ్రంటే తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల్ని ఉద్యమకారులను సస్పెండ్ చేసినట్టే. ఆ పార్టీలో ఆడబిడ్డలకి ఎట్లాగో వాళ్ళ అవకాశాలు ఇవ్వరు. అక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు బీఆర్ఎస్ పార్టీలో. అయినా కూడా ఈ తెలంగాణ ప్రజల కోసం అన్ని భరిస్తూ అన్ని మౌనంగా ఓపిక పడుతూ వచ్చినాం. ఎప్పుడైతే కవితక్క గారిని వాళ్ళు సస్పెండ్ చేసిండ్రో అప్పుడే అయిపోయింది కదా. వాళ్ళు ఎంత విలువిస్తారు ఆడబిడ్డకి, వాళ్ళు ఎంత విలువిస్తారు ఉద్యమకారులకైనా తెలిసిపోయింది. ఇంకా అట్లాంటి పార్టీలో మేము ఉండడం కూడా వేస్ట్ కదా. మరి బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, చాలా మంది క్యాడర్ ఉంది మహిళలకి సంబంధించి. మరి వాళ్ళు కూడా కవితక్కతోటి కలిసి పనిచేసిన వాళ్ళే కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటే అడుగుతా, ఇన్ని సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎప్పుడన్నా ఏ మహిళా నాయకురాలన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరా? కవితక్క గారు సస్పెండ్ చేసి బయటికి పంపించినాక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మహిళా నాయకురాలు మాట్లాడుతున్నారే తప్ప ఇంతకు ముందు కనీసం ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా లేదు మహిళా నాయకురాలకి. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కార్యకర్తలు ఎవరైతున్నారో, ఉద్యమ నాయకులు ఎవరైతున్నారో, వాళ్ళ గుండెల మీద ఆడబిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందనేది తెలుసు వాళ్ళకు కూడా. కానీ ఏంటంటే కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ కోసం వాళ్ళు కూడా మాలాగానే భరించారు. మేము ఎప్పుడైతే కవితక్క గారిని సస్పెండ్ చేసిరో మేము ముందు నుండి ఆమె వెనుకుండి నడిచినాం కాబట్టి తప్పకుండా మేము అది భరించలేక అక్కతో పాటే వచ్చేసినాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకి అన్యాయం జరుగుతుందంటారు? తప్పకుండా. జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. గొప్పలు చెప్పే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత అనేది లేదు. మహిళలను అణిచివేయడమే, మహిళా నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. ఎలా అంటున్నారండి? పక్క నుంచి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు, దాని తర్వాత ఏమో సునీతా లక్ష్మారెడ్డి గారు, దాని తర్వాత మిగతా ఇలా చాలా మంది చూసుకుంటే పద్మా దేవేందర్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, గొంగుడి సునీత అని ఇలాగ చాలా మంది మహిళలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ వదిలేసి మహిళల నాయకత్వాన్ని అవ్వట్లేదు అంటే దాన్ని అసలు ఎలా తీసుకుంటారు చెప్పండి? 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో మహిళా మినిస్టర్లు లేరు అని చెప్పేసి గొంతెత్తి మాట్లాడి మీడియా ముందు మాట్లాడింది కవితక్క గారు. ఆ రోజు మహిళలకు ఛాన్స్ లేదని చెప్పేసి ఉద్యమకారులందరినీ వదిలేసి, వీళ్ళు ఎవరైతే త్యాగాలు చేసిన వాళ్ళందరినీ వదిలేసి ఆ రోజు ఎవరికి ఇచ్చిందండి? సత్యవతి రాథోడ్ గారు కానివ్వండి, సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఉన్నారా? ఉద్యమంలో ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నా కూడా రాజభోగాలు అనుభవించే వాళ్ళ బీటీ బ్యాచ్కే తీసుకొచ్చి మళ్ళీ మినిస్టర్ పదవులు ఇచ్చిండ్రు. కానీ ఉద్యమంలో ఎంతమంది లేరండి? ఉద్యమ నాయకురాలు ఎంతమంది లేరు? ఎవరికి ఇచ్చిండ్రు? ఈ బీఆర్ఎస్ పార్టీలో అడుగునా కూడా కవితక్క గారికి అన్యాయమే జరుగుతుంది. అక్క విషయంలోనే చూసుకుందాం. 2006లో ఆమె రాజకీయంలోకి వచ్చిరు. 2007లో జాగృతి స్థాపించినప్పటి నుండి కూడా ఏదైతే అణిచివేయబడ్డ బతుకమ్మని మన సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాడినరో బతుకమ్మని ఎత్తుకొని ఈ 10 జిల్లాలు, అప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరిగి ఆ రోజు ఉద్యమం మహిళల పాత్ర ఈ రోజు మన ఉద్యమంలో ఉంది, తెలంగాణ ఉద్యమంలో అంటే దానికి కవితక్క గారు అడుగున తను కడుపులో బిడ్డను పెట్టుకొని 3 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని కూడా పోరాటం చేసిరు ఈ తెలంగాణ కోసం. అట్లాంటి ఆమెని తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడైతే అంటే రాష్ట్రంలో ఏ ప్లేస్ న ఎక్కడ నిల్చోబెట్టినా కూడా గెలిచే పరిస్థితి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా. కానీ కవితక్క గారిని ఏం చేసిండ్రు? ఈ స్టేట్ పాలిటిక్స్ నుండి సైడ్ చేయడం కోసమే. ఎందుకంటే ఆడబిడ్డ అని ఒకే ఒక కుట్రతోని స్టేట్ పాలిటిక్స్ నుండి సైడ్ చేయడం కోసం ఆమెకి ఎంపీ ఇచ్చిండ్రు. ఆ ఎంపీ కూడా వీళ్ళు ఏ విధంగా ఇచ్చిండ్రు? మధు యాష్కి గారు. ఆ రోజు మధు యాష్కి గారు కూడా తెలంగాణ కోసం యుఎస్ నుండి వచ్చి పోరాడిన వ్యక్తి. అట్లాంటి ఆయన మీద గెలుస్తుంది, ఓడితే ఓడేదే మాకు కావాలి అనుకొని ఆ రోజు అక్కడ ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అయినా కూడా కవితక్క గారు 1,50,000 మెజార్టీతో మొదటిసారి ఎంపీగా గెలిచి ఆ రోజు అక్కడ ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి తెలంగాణ కోసం బలంగా కొట్లాడినరంటే ఆ రోజు కవితక్క గారు ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ చూసి వీళ్ళు తట్టుకోలేక నెక్స్ట్ సెకండ్ టైం ఎంపీగా ఓడగొట్టింది వీళ్ళే కదా. అది జగమెరిగిన సత్యం కదా. చిన్న పిల్లగాన్ని అడిగిన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ లేకుండానే గెలిచిందని మీరు అనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా సపోర్ట్ చేసింది.
కవితక్క గారిని ఆ రోజు ఎక్కడ నిల్చోబెట్టినా కూడా గెలిచే పరిస్థితిని అంటే పార్టీలో ఉంటే ఒకలాగా మాట్లాడతారు, పార్టీ నుంచి బయటకు వస్తే ఇంకోలాగా మాట్లాడతారా? ఆ రోజు మేము సెకండ్ టైం ఓడిపోయినప్పుడు మౌనంగా ఉన్నాం, మేమేం మాట్లాడలేదు. ఆ రోజు ప్రతి మీడియా కూడా కూసింది, ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, అంత అందరికి తెలిసిన విషయమే. అది చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు కవితక్క గారు సెకండ్ టైం ఓడిపోవడానికి కారణం ఎవరని. ఈ ఎమ్మెల్యేలకి ఫండింగ్ ఇచ్చి వెనకాల నుండి 182 మంది పసుపు రైతులు నామినేషన్ వేస్తే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ఈ అగ్రనేతలు ఎవరెళ్ళి చెప్పలేదు ఎందుకు? ఒక సభ గాని ఒక బహిరంగ సభలో మాది బాధ్యత, పసుపు బోర్డు తీసుకొస్తాం, మీరందరూ విత్డ్రా చేసుకోండి అని చెప్పలేదు ఎందుకు? ఇది చాలదా? ఆ రోజు తెలంగాణ జాగృతి నాయకులని కార్యకర్తలని ప్రచారానికి రావద్దు అని చెప్పేసి కండిషన్ పెట్టి ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కనీసం పోలింగ్ బూతులలో పోలింగ్ ఏజెంట్ కూడా లేని పరిస్థితి ఆ రోజు. కవితక్క గారి ఎలక్షన్ మొత్తం కూడా ఒక కుట్ర పూర్వకంగా జరిగి ఆ రోజు ఓడగొట్టిండ్రు, అది అందరికి తెలుసు. కానీ కవితక్క గారు మౌనంగా భరించారు. ఒక్కటి చెప్పండి, మీరు మౌనంగా భరించారని అంటున్నారు, రెండోసారి ఓడిపోయిన తర్వాత నామినేటెడ్ పదవి ఇచ్చున్నారు కదా మరి ఎమ్మెల్సీ గాని, మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? బాగా చెప్పారు, అది కూడా నామమాత్రంగానే. అవును, ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికి తెలవాలి. కవితక్క గారు ఎమ్మెల్సీ పదవే అడగలేదు. ఎమ్మెల్సీ పదవే నాకు వద్దు, నాకు కావాల్సింది నేను ఎక్కడైతే ఓడిపోయినానో నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమనంటే, నీ ఓటమికి కారణం ఎమ్మెల్యేలని నేను తెలుసుకున్న కవిత, సో నువ్వు ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండాలి, ఈ ఎమ్మెల్సీ పదవి తీసుకో అని మాకు ఇచ్చినట్టే ఇచ్చి మాకు ఒక బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే కేసీఆర్ గారు కూతురు ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రని బయట జనాలకు ప్రచారం కావాలి. కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ కవితక్క గారికి ఎంతో చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారాన్ని క్రియేట్ చేయడం కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. కానీ ఎమ్మెల్సీతో అక్కగారు ఏం చేయగలిగిండ్రు? ప్రజలకి తనని స్టేట్ పాలిటిక్స్ నుండి దూరం చేసి తనని సెంట్రల్ కి పంపించిండ్రు. అక్కడ కూడా ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తెచ్చుకుంది, వీళ్ళ ఆటలు సాగుతలేవని చెప్పేసి సెకండ్ టైం ఓడగొట్టిండ్రు. ఓడగొట్టిన తర్వాత నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇయ్యిండ్రి అని అడిగితే కూడా అది ఇవ్వకుండా తీసుకొచ్చి తనకి ఎమ్మెల్సీ అంటగట్టి వద్దన్న ఎమ్మెల్సీని ఇచ్చి మళ్ళీ ఒక బురద జల్లే ప్రయత్నం చేసిరు. ఇవన్నీ అక్కగారికి తెలిసినా కూడా అనునిత్యం మేము చర్చించినా కూడా అక్కగారు మౌనంగా భరించాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు అవసరం ఉంది. మనం పక్క వాళ్ళు నవ్వే వాళ్ళు, పక్క రాష్ట్రాల ముందు నవ్వే వాళ్ళ ముందు జారిపడే పరిస్థితి అవుతుంది, నవ్వుతారు వాళ్ళు, కాబట్టి మనం అన్ని భరించాలి అని చెప్పేసి మౌనంగా భరించారు. పార్టీలో ఉన్నా ఒకటేలాగున్నాం, లేకున్నా ఒకటేలాగున్నాం. ఆ రోజు అప్పుడు మాకు తెలిసినా కూడా అక్కగారు ఎక్కడ కూడా నోరు విప్పి చెప్పలేదు. భూదేవికి ఉన్నంత ఓర్పుతోని అన్ని సహనంతోని భరించుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే తన మీద కుట్రలు మీరు చూస్తున్నారు, ఈరోజు ఆ 5.5 నెలలు ఒక ఆడబిడ్డని జైల్లో పెట్టినప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందించిండ్రండి? ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళు ఎంత హైరాణ హల్చల్ చేస్తున్నారు. ఆ రోజు కవితక్క గారి మీద అది లిక్కర్ కేసు అనేది ఒక ఆరోపణ అని తెలిసి లిక్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అసలు ఎవరు అగ్రనాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు, ఎవరు ఖండించిండ్రు? స్వయంగా కేసీఆర్ గారే జైల్లో ఉన్నప్పుడు నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తుంది, నన్ను ఎదుర్కోలేక నా బిడ్డ మీద కుట్రలు చేసిండ్రు అని చెప్పారు. అందరికీ తెలిసిన విషయమే. 10,000 పేజీల ఛార్జ్ షీట్ లో కనీసం ఒక ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కూడా లేదని తెలుసు. ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టినప్పుడు, ఇక్కడ నుండి జైలుకు తీసుకెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిన నాయకులు ఎంతమంది అండి? వీళ్ళు ఆ గుమ్మం వరకే పరిమితమై మేము సహకరిస్తాం, తీసుకెళ్ళండి. వీళ్ళ వీడియోలు చూస్తే ఆ రోజు మాకు కడుపు రగిలిపోయింది. తెలంగాణ మేము ఆడబిడ్డలం, కవితక్క గారితో ఉన్న వాళ్ళం, మా కడుపు రగిలిపోయింది. తీసుకెళ్ళండి, మేము అందరం సహకరిస్తాం, మీరు జరగండి, పక్కకు జరగండి, తీసుకెళ్ళండి అని చెప్పేసి వీళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వెనకాలండి నవ్వుకుంటూ వీళ్ళు ఒక ఆడబిడ్డని అట్లా పంపించారు. ఆ ఆడబిడ్డతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా లేరు. మేము వెళ్ళినాం, కార్యకర్తలు ఎవరైతున్నారో, కవితక్క గారిని నమ్ముకున్న వాళ్ళం ఎవరైతున్నామో మేము వెళ్ళినాం. తెల్లవారు మేము ధర్నాలు చేస్తే, మేము నిరసన చేస్తే తీసుకుపోయి మా వాళ్ళని జైల్లో పెడితే, పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడితే మా తరపున మాట్లాడే దిక్కు కూడా లేని అంత అన్యాయం చేసిండ్రు కదా. ఈ రోజు ఎందుకు ఇంత సిట్ విచారణకి ఇంత హల్చల్ చేస్తున్నారు? ఈ రోజు ఎందుకంటే ఆడబిడ్డకు ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయం అని ఇక్కడనే తెలుస్తుంది. మీడియాలో మేము కూడా చూసాం మనోజ గారు, కవితక్కని అరెస్ట్ చేసిన రోజు యావత్ తెలంగాణ మొత్తం కూడా నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కూడా చూసాము. లేకపోతే ఎక్కడికక్కడ అంటే కవిత గారిని ఉద్దేశిస్తూ ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా స్పందించింది కదా, మరి మీకు అవన్నీ కనిపించట్లేదా? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు స్పందించిండ్రు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు స్పందించలేదు అంటున్నా. ఈ రోజు సిట్ విచారణ ఏందండి? ఇది ఒక హై డ్రామా. అందరికి తెలిసిన విషయం. వీళ్ళు చేస్తున్నది అంతా, వాళ్ళు చేస్తున్నది ఎలక్షన్ ముందు ఒక డ్రామా, వీళ్ళు చేస్తున్నది ఒక డ్రామా అని తెలుసు. వీళ్ళు ఎంత చేస్తున్నారండి ఈరోజు? ఇదే ఆడబిడ్డ విషయంలో ఏడబోయింది అంటున్నా. ఒక ఆడబిడ్డని 5.5 నెలలు జైలు వీళ్ళు ఏం కాలిచ్చిండ్రు? ఏం ఇయ్యలే తెలంగాణ
తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడో మేము కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది జాగృతిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన నిరసనలు తప్ప వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు సిట్ విచారణ అంటే మొత్తం తెలంగాణ భవన్ అంతా మొత్తం అగ్నిగుండం చేస్తాం తెలంగాణ అంతా అని చెప్పేసి తెలంగాణ భవన్ అంతా నిండిపోతారు. ఆ రోజు కవితక్క గారిని పొద్దునెళ్ళి రాత్రి 7-8 వరకు విచారణ చేస్తుంటే ఇంటి ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళంతా ఎడమైందండి. టైంకి వచ్చి హల్చల్ ఎట్లా అరెస్ట్ చేస్తావు? మీడియా ముందు, మీడియా ఎప్పుడైతే దిగిందో అప్పుడే ఈ అగ్రనాయకులు దిగి ఒక 2-3, అది కూడా 2-3 దిగి వెనకాలండి ఒక ఆయన నవ్వుకుంటాడు, ఇంకొక ఆయన తీసుకుపోండి మేము 100% సహకరిస్తామంటారు. ఎయిర్పోర్ట్ కి రారా అండి? ఆడబిడ్డని ఇంటి ఆడబిడ్డకు వదిలేసాయి. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్సీ కదా, మహిళా నాయకురాలు కదా, అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు ఎయిర్పోర్ట్ వరకు రారా? ఇప్పుడు మొత్తం సిట్ విచారణ ముందు మొత్తం అందరు వెళ్ళి మొత్తం హక్ చేసుకొని మేమేదో చేసినామని హక్ చేసుకొని బావ అంటే బామ్మర్ది అని బాగా చెప్తున్నారు. అప్పుడెక్కడ పోయింది నీ చెల్లె కదా, అప్పుడెక్కడ పోయింది నీ ఇంటి ఆడబిడ్డ కదా, అప్పుడెక్కడ పోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కదా? ఇవన్నీ మాకు చేసిన అన్యాయాలు కదా. అయినా నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాము. ఆ రోజు మా కడుపును రగిలిపోయినా, మా కళ్ళల నుండి నీళ్లు కాదు రక్తాలు గారినా కూడా తెలంగాణ కోసం ఎప్పుడు కవితక్క గారు పరితపిస్తారు. ఈ తెలంగాణ కోసం మౌనంగా ఉండాలి, కేసీఆర్ సార్ కోసం మౌనంగా ఉండాలి, అక్క వచ్చే వరకు మనం ఏం మాట్లాడొద్దు అని మేము సైలెంట్గా ఉన్నాం. అక్కని తీసుకొచ్చేది 5.5 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చేది ఏముందండి? వీళ్ళు తీసుకొచ్చే వాళ్ళైతే ఎప్పుడో తీసుకొచ్చే వాళ్ళు, అసలు జైలుకే పోకుండా చేసేవాళ్ళు. 5.5 నెలలు ఆమె జైల్లో ఉండి వచ్చినాక వీళ్ళు తీసుకొచ్చేదేమో హల్చల్ చేయడానికి చేతులు పట్టుకొని నేను తీసుకొచ్చినా అని చెప్పి చూపించుకోవడం తప్ప వీళ్ళు 5.5 నెలలు జైల్లో ఉన్నా కూడా అక్కగారిని తీసుకురావడానికి ఎట్లాంటి ప్రయత్నం. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ 5.5 months మీరంతా ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండడం? మొత్తం బయటికి రావచ్చు కదా, క్యాడర్ అంతా బయటకు వచ్చి మీరే జాగృతిని అప్పుడు ఫామ్ చేయొచ్చు కదా, తన పార్టీని లీడ్ చేసి. మా జాగృతి ఇప్పుడు మేము జాగృతి కార్యకర్తల లాగానే ఉన్నాం, నాయకుల లాగానే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ జాగృతి ఎప్పుడు కూడా అధికారాన్ని ఆశించలేదు. కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వడం కోసం ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం పనిచేయండి అంటే, జాగృతి అధికారాన్ని ఆశించకుండా బీఆర్ఎస్ కండువా వేసుకొని బీఆర్ఎస్ కి అధికారం ఇవ్వడం కోసం మేము ఒక ఆత్మగా, వాళ్ళ శరీరం అయితే మేము ఒక ఆత్మగా పనిచేసినమే తప్ప మేము ఎక్కడా కూడా అధికారాన్ని ఆశించలేదు. కవితక్క గారు మా నాయకురాలు పోయి జైల్లో ఉన్నప్పుడు మేము నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఆ రోజు మేము బాధపడ్డా కూడా అక్క బయటకు వచ్చినాక అన్ని మేము చెప్పుకోవాలి. ఒక్కసారి కూడా సార్ ప్రెస్ మీట్ పెడతలేరు, ఒక్కసారి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడతలేరు, అగ్రనాయకులు ఎవరు మాట్లాడతలేరు, ఎట్లాంటి పిలుపుని ఇస్తలేరు అని చెప్పేసి మా కడుపు రగిలిపోయినా కూడా ఆ రోజు మేము అన్ని భరించి మౌనంగా ఉన్నాం. అక్క వచ్చిన తర్వాత అన్ని చెప్పే సందర్భం వస్తుందని అన్ని సైలెంట్ గా మౌనంగా భరించమన్నారు. ఇక్కడ కుట్రలు, ఏ విధమైన కుట్రలండి ఒక ఆడబిడ్డ మీద? వీళ్ళు ట్రోల్స్ చేస్తారు. పక్కన పార్టీల వాళ్ళకన్నా ఎక్కువ ఈ సోషల్ మీడియా పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేడ్ ఆర్టిస్టులు ఎవరైతున్నారో వాళ్ళు కవితక్క గారి మీద ట్రోల్ చేసిర్రు, లిక్కర్ రాని అని చెప్పి. అవన్నీ మాకు తెలియదా? అవన్నీ మేము చూస్తూ అయినా సరే సైలెంట్ గా మౌనంగా భరించినాం. అక్క గారు అదే బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి నా మీద కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణకు వ్యతిరేకమా? నిజంగానే మాకు సామాజిక తెలంగాణకు వ్యతిరేకం అని కనుక మాకు ముందే ఇంటిమేషన్ ఇచ్చుంటే మేము అది మాట్లాడకపోయే వాళ్ళమో మాట్లాడే వాళ్ళమో. కేసీఆర్ గారు సామాజిక తెలంగాణని కోరుకునే వ్యక్తి అనుకొని ఆ రోజు May 1 రోజు ఏదైతే కార్మికుల సమావేశంలో సామాజిక తెలంగాణ అని మాట్లాడారు. కథం స్టార్ట్ చేసిండ్రు. ఆమె మీద వ్యతిరేకంగా ఈ పేడ్ ఆర్టిస్టులు ఒకటే ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అదే బీఆర్ఎస్ భవన్ లో అక్క ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఈ అగ్రనాయకులందరూ ఏడబోయినరు? ఎందుకు పిలిపించుకొని మాట్లాడలేదు? పార్టీలో ఉండి పార్టీ నాయకుల్ని ఆ విధంగా మాట్లాడుతుంటే ఏ పార్టీ అయినా ఎందుకు? ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది, క్రమశిక్షణ. నేను అక్క మాట్లాడింది మీరు అందరూ వినే ఉంటారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాము ఈ 10 సంవత్సరాలలో, సామాజిక తెలంగాణ కూడా తెచ్చుకునేది ఉంది అన్నారు. మళ్ళీ మనకు అధికారం, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారం వస్తే సామాజిక తెలంగాణ వైపు మనం నడవాలి అన్నది. సామాజిక తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ విరుద్ధమా? సామాజిక తెలంగాణకి కేసీఆర్ గారి విరుద్ధమా? 10 సంవత్సరాలలోనే మొత్తం అన్ని జరగవు కదా. మనము ఎప్పుడైతే మన లోటుపాట్లను కూడా మనం సరిదిద్దుకోగలుగుతామో అప్పుడే ఇంకో 50 ఏళ్ళు ఈ తెలంగాణలో మనము బలంగా ఉంటాం. అంతేగాని ఎవరైతే మన లోటుపాట్లని చెప్తారో వాళ్ళని నరుక్కుంటా పోతాం, కానీ మేము ఇట్లనే కొనసాగుతామని అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే. తప్పు అని చెప్పినోని వీళ్ళు నరికేస్తారు, ఉరిదీస్తారు. ఎక్కడైతే వీళ్ళకి భజన చేస్తారో ఆ భజన పరులను చుట్టుంచుకుంటారు.
తప్పు అని అంటే అది ఇంటర్నల్ గా డిస్కస్ చేయాలి, కానీ చాలా- డైరెక్ట్ గా బహిరంగంగా వచ్చి చెప్తే ఏ పార్టీ అయినా ఎందుకు కోరుకుంటున్నది, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. మేము అందుకే బహిరంగంగా ఏం చెప్పలేదు. 10 సంవత్సరాలలో మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం, సామాజిక తెలంగాణ తెచ్చుకునేది ఉంది అని ఒక్క మాట మాట్లాడిండ్రు. బహిరంగంగా చెప్పాలనుకుంటే ఆ రోజు ధర్నా చౌక్ తీసేస్తున్నారు, తీసేయకండి అని చెప్పి అక్క ఇంటర్నల్ వేదికల మీద చెప్పింది, అంతేగాని బహిరంగంగా చెప్పలేదు. ఆ రోజు చాలా విషయాలలో కూడా కవితక్క గారు మనం 500 మందికే అమరవీరులకి 1200 మంది అని చెప్పి 500 మందికే మనం ఈ రోజు 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాం, మరి మిగతా వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేద్దామని చెప్పి ఇంటర్నల్ వేదిక మీద చెప్పింది, బహిరంగంగా వచ్చి చెప్పలేదు. ఆ రోజు చాలా విషయాలు కూడా కేసీఆర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతుంది అని కూడా అక్క ఇంటర్నల్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు లాస్ట్ ప్రెస్ మీట్ కూడా తను పెట్టిన తర్వాతే కదా సస్పెండ్ చేసింది. ఇలా హరీష్ రావు గారి మీద కానివ్వండి, సంతోష్ రావు గారి మీద కానివ్వండి ఆరోపణలు చేయబట్టే కదా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ అనేది పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి ఉండాలా లేదా చెప్పండి మీరు. ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు కవితక్క గారు లెటర్ లీక్ చేసిండ్రు. ఫస్ట్ వీళ్ళకు ధైర్యం ఉంటే ఇప్పటికి కూడా అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటాయి, ఈ నాయకులకి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరికీ కూడా నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటాయి. ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు? అది బయట పెట్టమనండి. మీకు తెలీదా లెటర్ లీక్ చేసింది ఎవరు? మీకు తెలీదా? వాళ్ళు కదా చెప్పాల్సింది. మా దగ్గర నుండి కవితక్క గారు వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తితో వాళ్ళ అమ్మతో పంపించింది లెటర్. ఆ లెటర్ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళు కదా చెప్పాల్సింది. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత కదా లెటర్ లీక్ అయింది, మరి వాళ్ళు కదా చెప్పాల్సింది. అది కూడా వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్కి వెళ్తే అప్పుడు లెటర్ లీక్ చేశారు. లెటర్ లీక్ చేసిన తర్వాత చాలా మంది ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అవును లెటర్, ఆ సంతకం చూసి నేనే అనుకున్నా ఇది ఖచ్చితంగా కవితక్క రాసిన లెటరే, ఆ సైన్ చూసి అది కవితక్కదే అని చెప్పి. అట్లాంటప్పుడు ఆమె అబద్ధం ఎట్లా చెప్తుంది? అవును నేనే లెటర్ రాసిన, కానీ లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు దేవుడే. కానీ లెటర్స్ మ్యాక్స్ అన్ని ఎవరెవరి దగ్గర ఉంటాయండి? పిఎల్ కానీ పిఆర్ఓల దగ్గర కదా ఉండేది. అవును, మేము పర్సనల్ గా రాసిన లెటర్ వాళ్ళ అమ్మతో పంపించిన లెటర్ కేసీఆర్ గారి దగ్గరికి పంపించినాం. కేసీఆర్ గారు ఎప్పుడైనా ఇప్పటికీ అక్క 100 లెటర్లు రాసింది. లెటర్ చదివి సార్ చింపేస్తాడు. మరి ఈసారి సార్ అసలు సార్కి చేరలేదా, సార్ టేబుల్ మీద ఉంటే ఎవరైనా రిలీజ్ చేసిరా బయటికి అనేది తెలుసుకోవాల్సింది ఎవరు? వాళ్ళు కదా. ఆ విషయాన్ని బయట పెట్టడం మానేసి కవితక్క గారి మీద ఎందుకు మళ్ళీ? సరే సార్కి అప్పుడు నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద నోటీసులు వచ్చినప్పుడు ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ అంత స్పందించలేదు అని మేము కొట్లాడినాం. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే కేసీఆర్ గారి మీద అనరాని మాటలు అంటున్నారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? గదే ఏదో 2 నిమిషాలు గంటనో ఆయన అసెంబ్లీలో మాట్లాడితే హీరోని చేస్తున్నారు ఆయనని. కేసీఆర్ గారికి నోటీసులు వస్తే ఎందుకు మీరు అంత మాట్లాడతలేరు అని చెప్పేసి అసలు కేసీఆర్ గారికి నోటీసులు తీసుకొచ్చే పరిస్థితి తెచ్చింది వీళ్ళిద్దరు అని చెప్పింది. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఆయన తండ్రి లాంటి వ్యక్తి, ఆయన తండ్రి ఆమెకి, ఈ తెలంగాణకి తండ్రి అని అనుకునే వ్యక్తి, ఆయనకే నోటీసులు ఇచ్చిండ్రు. ఆయనకే నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటికి కూడా పార్టీ స్పందించకపోతే, ఇప్పటికి కూడా పార్టీ ఈ తులసి వనంలో గంజాయి మొక్కలే ఎక్కువైతున్నాయి, ఆ గంజాయి మొక్కల్ని పీకేయకుండా ఈ తులసి వనంని కూడా గంజాయి వనం చేసేస్తామంటే ఎట్లా అని చెప్పేసి మాట్లాడిరు. ఆవేదనతో మాట్లాడిండ్రు, కన్న బిడ్డగా ఆవేదనతో మాట్లాడిండ్రు. మాట్లాడినప్పుడు అప్పుడైనా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, కవితక్క గారిని పిలుచుకొని మాట్లాడలేదు ఎందుకు? మరి అసలు జరుగుతున్నది ఏంటి అని కవితక్క కేసీఆర్ గారి కళ్ళు కప్పి వీళ్ళు చుట్టూ ఒక మొత్తం అంతా కూడా నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, ఈ తెలంగాణని 10 సంవత్సరాల పాలనలో కూడా కేసీఆర్ గారి కళ్ళ గంతలు కట్టి మొత్తం వీళ్ళు ఆడిన ఆట. ఈ ఆట బయట పెట్టేది ఎవరు? కవితక్క గారు. ముక్కు సూటి మనిషి, ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా కవితక్క గారు కేసీఆర్ గారికి చేరవేసే మనిషి. అందుకే కేసీఆర్ గారికి అక్కను దూరం చేయాలి అని కుట్రలో భాగంగా డైరెక్ట్ గా సార్కి ఉన్నాయి లేని చెప్పి అసలు సార్ సస్పెండ్ చేయమన్నాడా లేదా అనేది కూడా మనకు తెలియకుండానే ఒక మీడియాకి సస్పెన్షన్ లెటర్ అనేది రిలీజ్ చేశారు. మరి ఇదంతా అన్యాయం కదా. పార్టీ పెట్టింది ఎందుకు? ప్రజల కోసమా లేకపోతే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని తిట్టడం కోసమేనా? ఎవరు? మేము పార్టీ పెట్టేదా? మేము పార్టీ పెట్టేది ప్రజల కోసమే పెడుతున్నాం. మరి ప్రజల కోసం పెడితే ఓన్లీ ప్రజలు అంటే ప్రజల్లోకి వెళ్ళాలి కదా, ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల్ని పట్టించుకోవాలి కదా. జాగృతి జనం బాట అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? మంచి క్వశ్చన్ అడిగిండ్రు. మేము ఈ రోజు పార్టీ పెట్టేది సామాజిక తెలంగాణ అని తీసుకురావడం కోసం. ఈ రోజు మేము పార్టీ పెట్టేది సింగిల్ డిజిట్ కి పరిమితమైన ఈ మహిళా నాయకత్వాన్ని పెంచడం కోసం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, బీసీలు ఎవరైతే ఉన్నారో, అడుగడుగున అన్యాయానికి గురైతున్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎక్కడైతే ఉద్యమకారులను విస్మరించినో, అమరవీరుల కుటుంబాలను విస్మరించినో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం మేము పార్టీ పెడుతున్నాం. సామాజిక తెలంగాణ నిర్మించుకోవడం కోసం మేము ఈరోజు పార్టీ పెడుతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే జనం బాటకు మేము వెళ్ళినప్పుడు
33 జిల్లాలలో మేము ఇప్పటి వరకు 18 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 18 జిల్లాలలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు 10 సంవత్సరాల పరిపాలన గురించి, వాళ్ళ 2 సంవత్సరాల పరిపాలన గురించి తప్పకుండా ప్రజలు చెప్తే ఎవరి మీద చెప్తే వాళ్ళ మీద మాట్లాడతాం. అధికార పక్షం మీదైనా మాట్లాడతాం, ప్రతిపక్షం మీద మాట్లాడతాం. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళే కదా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక జనతా గ్యారేజ్ గది వచ్చినట్టు మాకు కుప్పలు కుప్పలుగా లిస్టులు వస్తున్నాయి. ఇక వీళ్ళు చేసిన కుంభకోణాలు ఇవి, వీళ్ళు చేసిన కబ్జాలు ఇవి అని. మాలాంటి వ్యక్తులకు కూడా, జాగృతి నాయకులకు కూడా మేము రేపు జనం బాట ఇది ఉంది అంటే మాకు 100 మెసేజ్లు వస్తున్నాయి. అక్క ఇగో మా దగ్గర మా ఎమ్మెల్యే ఈ కబ్జా చేసిండు, మా దగ్గర ఈ అవినీతి చేసిండ్రు, ఇందుకే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, దీని గురించి మీరు మాట్లాడండి అని మాకే ఎంతో మంది చెప్తున్నారు. అట్లాంటప్పుడు కవితక్క గారి దగ్గరికి ఈ అన్ని విషయాలు వచ్చినప్పుడు తప్పకుండా అక్క గారు స్పందిస్తారు కదా. దీంట్లో మన లేకపోతే భేదం అనేది పెట్టుకోరు కదా. భేదాలు లేకుండా మేము ప్రతిపక్షమైన అధికార పక్షానైనా తప్పకుండా నిలదీయడంలో, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడడంలో మేము ముందుంటాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలతోని మాకున్నది పేగుబంధం. ఇప్పటి వరకు అంటే ఎన్ని సమస్యలు వచ్చాయి మరి జాగృతికి? ఓ పక్క నుంచేమో యూరియా సమస్య కనిపిస్తూనే ఉంది అందరికీ. దాని తర్వాత భూభారతి చట్టం విషయంలో కూడా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంకా హైడ్రా పేరుతోటి చాలా మంది బాధలు పడడం కూడా చూసాం మనము. దాని తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటివి తెర మీదకి వచ్చిన సమస్యలు కొన్ని అయితే, తెర మీదకి రానటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటు విద్యార్థులు పురుగులు అన్నం తిని, లేకపోతే ఈ గురుకులాల విద్యార్థులు కానివ్వండి, ఇటువంటి సమస్యలన్నీ కూడా రోజు బయటకి వస్తున్నా కూడా ఎందుకు వాటి మీద కవిత ఫోకస్ చేయలేకపోతుంది, జాగృతి పార్టీ ఫోకస్ చేయలేకపోతుంది? రెండోది అయితే కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు మరి ఎందుకు మీరంతా విమర్శించట్లేదు? పార్టీ పెట్టింది ఎందుకు? ప్రజల తరపున కొట్లాడదామని. దాని తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలకు రావాల్సిన అటువంటి పనులు చేయించడానికే కదా మరి పార్టీ పెట్టేది. మరి అట్లాంటప్పుడు ఎన్ని పనులు చేయించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి? డెఫినెట్ గా ఇప్పుడు మేము జనం బాట తీసుకున్నాం. జనం బాట మీద మేము ఎక్కడికి ఏ జిల్లాలో వెళ్తే ఆ జిల్లాలో కొంతమందికి రైతులకి పత్తి కొనుగోలు చేస్తలేరన్న సమస్య ఉంది. చాలా సార్లు చూసినాం. ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు తేమ శాతం ఎక్కడైతే 12 ఉంటేనే తీసుకుంటాం అంటున్నారు, కానీ మాది 18 ఉన్నది అక్క అని మాట్లాడినప్పుడు అప్పటికప్పుడు కలెక్టర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇదే గురుకుల విద్యార్థుల కోసం అనునిత్యం అక్కగారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మేము నాయకులం కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ గురుకుల విద్యార్థులు ఎవరైతే ఆ రోజు హాస్పిటల్లో పాలైనరో, లేకపోతే కొంతమంది విద్యార్థులు కరీంనగర్ అట్లాంటి జిల్లాల్లోకి వెళ్తే విద్యార్థులు మరణించిన సందర్భంలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మేము గవర్నమెంట్ కి మా వాయిస్ ఎప్పుడు వినిపిస్తూనే వచ్చినాం. ఇదే గ్రూప్ 1 విద్యార్థుల కోసం కవితక్క గారు ఆ రోజు పోరాటం చేసింది. కవితక్క గారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది కవితక్క గారు. ఇలా తీసుకుంటే సింగరేణిలో మెడికల్ బోర్డు అనేది 2 సంవత్సరాలైనా నిర్వహిస్తలేరు అని చెప్పేసి సింగరేణి భవన్ ముట్టడించింది కవితక్క గారు. సింగరేణి కార్మికుల డబ్బులు కోట్లు వీళ్ళు ఏదైతే టోర్నమెంట్ల వాలీబాల్ ఫుట్బాల్ కోసం పెడుతున్నారు పక్క జిల్లాలకు తరలిస్తున్నారు సింగరేణి సొమ్ముని అని చెప్పేసి గొంతిప్పి గలమిప్పి మాట్లాడింది ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కవితక్క గారు. మేము ఎక్కడికి వెళ్తే మేము వెళ్ళిన ప్రాజెక్టులలో కనీసం తట్టెడు మట్టి తీస్తలేరు అని చెప్పి మేము వెళ్ళి మాట్లాడొచ్చినాయి ఎన్నో. మళ్ళీ తర్వాత ఈ మినిస్టర్లు వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళి సాల్వ్ చేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడనే అంబర్పేట్ చే నెంబర్ ఫ్లైఓవర్ దగ్గర ఆ రోడ్డు సమస్య దాదాపుగా 10-12 ఏళ్ల నుండి అయితలేదు అని చెప్పేసి అంటే మా వాళ్ళు వెళ్ళి రేపు కవితకు వస్తుంది అని చెప్పి ఫ్లెక్సీ పెట్టుకొని 12ంటికి ఫ్లెక్సీ పెట్టుకొని వచ్చి మళ్ళీ ఆ ఫ్లెక్సీ ఉందా లేదా అని చెప్పేసి 4 గంటలకు పోయి చూస్తే రోడ్డు వేసారు. రేపు పొద్దున తెల్లారితే కవితకు వస్తుందని. ఇదే కుక్కట్పల్లిలో ఏదైతే మాధవరం కృష్ణారావు గారు పట్టించుకొని బస్తీ ఏదైతే ఉందో ఆ బస్తీలో ఒక చిన్న పిల్ల మురికి నీళ్లు ఇంట్లోకి వస్తే ఒక మగ్గుతోని బయటికి పోస్తుంది. ఆ వీడియో ఫొటోస్ చూసి కవితక్క గారు తప్పకుండా మనం ఆ కాలనీకి ఇలా సమస్య ఏందో తెలుసుకోవాలి అంటే మా జాగృతి నాయకులు వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత లంచ్ తర్వాత మేము వెళ్ళాలి ఆ బస్తీకి. మేము లంచ్ తర్వాత వెళ్ళాల్సిన ప్లేస్లో మేము ఇక్కడ లంచ్ చేస్తుంటేనే పోయి అక్కడ మనుషులను పెట్టుకొని బుల్డోజర్లు వీళ్ళు క్రేన్లు తీసుకొచ్చి అదంతా క్లీన్ చేసి ఆ పని చేసారు. తెలంగాణ జాగృతి ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో ప్రజల గొంతుకై మేము తప్పకుండా అన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రజల తరపున రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ రోజు ఒక సెన్సస్ మీద వీళ్ళెవరు మాట్లాడలేదండి. ప్రతిపక్షం మాట్లాడలేదు, అధికార పక్షం మాట్లాడలేదు. ఈ రోజు బీజేపీ సెన్సస్ లో ఏదైతే జనగణనలో కులగణనకి కనీసం బీసీలకి ఒక కాలం లేదు అని చెప్పి వీళ్ళెవరు ఫైట్ చేయలేదు.
కవితక్క గారు కదా గొంతిప్పి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేధావులందరినీ అన్ని కుల సంఘాలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజు మనం అడగకపోతే మన సంఖ్య ఏంటిదో మనం అడగకపోతే రేపు మనకు అవకాశాలు రావు అని చెప్పి అవగాహన కల్పిస్తున్నారు కదా. ఎక్కడ తెలంగాణ ప్రజల తరపున ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూనే ఉన్నారు. అడుగడుగునా మేము రేవంత్ రెడ్డి గారిని 2500 ఆడబిడ్డలకు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని చెప్పి స్కూటీల కోసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారికి మేము పోస్ట్ కార్డులు కూడా పంపించినాం. ఇదే మన అబిట్స్ నుండి చాలా మంది దాదాపుగా 1000 మహిళల అందరం కూడా మాకు స్కూటీలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, మాకు ఇస్తా అన్న తులం బంగారం ఇస్తలేరని. ఇట్లా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేసే పని మేము చెయ్యాలి. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం ఇక్కడ ఫెయిల్యూర్, అధికార పక్షం ఫెయిల్యూర్. ఇంకొకటి బీజేపీ ఉంది, వాళ్ళు ఇప్పటికీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా కాబట్టి వాళ్ళు ఏం చేసేది లేక వాళ్ళు గమ్మున కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొచ్చి మున్సిపల్ ఎలక్షన్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు ముందు పెట్టిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, ప్రతిపక్షం ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ రగల్చాలి అని చెప్పేసి జాతిపిత అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టిండ్రు. ఈ మూడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రోజు తెలంగాణ జాగృతి ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజల పక్షాన నిలదీస్తుంది, ప్రజల పక్షాన మేము ఏది కావాలంటే. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే రాబోయే తెలంగాణ జాగృతి. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ కి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్, ఈ రోజు కాంగ్రెస్ కి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్, ఈ రోజు బీజేపీకి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్. కానీ ఈ రోజు తెలంగాణ జాగృతికి తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధము. రేపు మేము ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే వాళ్ళం మేము ఒక్కరమే ఉన్నాం కాబట్టి ఈ రోజు అదే విధంగా ఉన్నాం. ఈ ప్రజలు కూడా ఇది గ్రహిస్తారు, ఆలోచిస్తారు. వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళ డ్రామా ఏంది, ఎలక్షన్ల ముందు మేము ఎట్లా కొట్లాడుతున్నాము, ముందు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా మేము ప్రజల మధ్యలో ఎట్లున్నామని చెప్పేసి వాళ్ళే ఆలోచిస్తారు. కాబట్టి మాకు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఒక జనతా గ్యారేజ్ లాగా వాళ్ళ సమస్యలను మా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు మళ్ళీ జాగృతి పార్టీ ఒక జనతా గ్యారేజ్ అంటారు అయితే? డెఫినెట్ గా ప్రజలకు అవసరం పడ్డప్పుడు ఎప్పుడు తెలంగాణ జాగృతి ఆ రోజు సాంస్కృతిక విధ్వంసానికి ఈ తెలంగాణ రాష్ట్రం గురైతుంది అని చెప్పేసి జయశంకర్ సార్ గారి మాటల మీద ఎన్నుంటాయండి జనతా గ్యారేజ్లు. బీఆర్ఎస్ పార్టీ అక్కడేమో తెలంగాణ భవన్ కూడా జనతా గ్యారేజ్ అంటారు, ఇప్పుడేమో జాగృతి పార్టీ కూడా జనతా గ్యారేజ్ అని అంటున్నారు. సమస్యలు వాళ్ళు చేసిన అక్రమాలు కూడా మాకే తీసుకొచ్చిస్తున్నారు కదా. ఈ 3 పార్టీలు, ఈ 2 పార్టీలు, ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది, 2 సంవత్సరాల నుండి వీళ్ళు చేస్తున్నది అంతా కూడా ప్రజలు మాకు తీసుకొచ్చి విన్నవించుకుంటున్నారు. మేము ఈ రోజు 18 జిల్లాలు తిరిగినాం గ్రౌండ్ లో. ఈ రోజు 55 అధ్యయన కమిటీలు వేసి ఒక రాజకీయ చరిత్రలోనే లేదు. పార్టీ పెట్టే ముందు 55 అధ్యయన కమిటీలు వేసి తన కార్యకర్తలని, తన నాయకులని, నాకే కాదు అవగాహన, మీకు కూడా అవగాహన ఉండాలి తెలంగాణ సమాజం పట్ల అని చెప్పేసి గ్రౌండ్ లోకి పంపించి ఈ రోజు ఒక బ్లూ ప్రింట్ ని తీసుకొచ్చే విధంగా ఈ రోజు కవితక్క గారు అధ్యయన కమిటీలు వేసి చేస్తున్నారు. అంటే తెలంగాణ దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక పెద్ద అమూల్యమైన ఒక మంచి తరుణం అనుకుంటున్నాం కదా. వీళ్ళందరికీ కూడా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు కదా కవితక్క గారు. అయితే అంత బానే ఉంది మనోజ్ పడాల గారు. అయితే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో కాంట్రవర్సీలు అంత దూకుడుగా జాగృతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారే తప్ప కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక్క నెగిటివ్ విషయం మీద కూడా అంత అగ్రెసివ్ గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతున్నారు? జాగృతి పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ కానీ, అంటే కవితక్క కానీ, మీరు కానీ, లేకపోతే ఇస్మాయిల్ గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అది మీరు అట్లా అనుకుంటే ఇప్పుడు మీడియా కూడా ఏం చేస్తుందంటే, మేము ఆ రోజు కౌన్సిల్లో కవితక్క గారు కేసీఆర్ గారిని ఉరిదీయాలి అని రేవంత్ రెడ్డి గారు అనడం బాధాకరం, అలాగైతే రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు ఉరిదీయాలన్నది. అది ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే ఈ పిల్ల కుంకలతో ఏమవుతుంది, కేసీఆర్ గారి అసెంబ్లీకి రావాలి అన్నారో దాన్నే చేశారు. కాబట్టి మేము ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్ లో కూడా కవితక్క గారు ఏవైతే పెట్టుబడులు, ఆ కంపెనీలు, బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కనీసం వెబ్సైట్ లేని కంపెనీలను తీసుకొచ్చి ఎలాగైతే ఇక్కడ ప్రచారం చేస్తున్నారో అవన్నీ మీడియా ముందు పెట్టింది ఎవరు? ప్రతిపక్షం చేయాల్సిన పని కదా. ఈ రోజు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన కంపెనీలు అన్ని కూడా అట్టి వేస్ట్, అవి డబ్బా కంపెనీలు అని చెప్పాల్సింది ప్రతిపక్షం. ప్రూఫ్లతో సహా మీడియాకు చూపించి తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాట్లాడింది. ఈ లెక్క చూసుకుంటే ప్రతిపక్షం ఫెయిల్ అయిందని మీరు చెప్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవ్వలేదు అన్నట్టయితే ఉందండి. కాంగ్రెస్ పార్టీ 100% ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు.
లేదా 420 హామీలలో కనీసము సింగిల్ డిజిట్ హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి అది అందరికి మీ తెలిసిన విషయమే అపోజిషన్ కదా. పార్టీ ఎవరు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీయా? 3 పార్టీలు మా అపోజిషనే. 3 ఎందుకంటే వాళ్ళు మా ప్రత్యర్థులే కదా. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా 2 సంవత్సరాల వాళ్ళ పాలన మీద మా పోరాటం ఉంటుంది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీద మా పోరాటం ఉంటుంది. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సినవి రానప్పుడు బీజేపీ మీద కూడా మా పోరాటం ఉంటుంది. అల్టిమేట్ గా మేము తెలంగాణ గొంతుకు అంటున్నాం. తెలంగాణ గొంతు అయి మేము తెలంగాణ జాగృతి ఈ రోజు ఈ తెలంగాణలో అవ్వబోతుంది అంటున్నాం. అసలు కుటుంబ పాలన అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో జెండర్ ఈక్వాలిటీ లేదు. ఆడబిడ్డగా తను ఎంతో కష్టపడ్డది, తన సర్వస్వాన్ని త్యాగం చేసింది ఉద్యమం టైంలో. చెప్తున్నా కదా, కడుపులో ఒక బిడ్డను పెట్టుకొని 3 ఏళ్ల బిడ్డను పెట్టుకొని ఈ తెలంగాణ కోసం ఎండనక వాననక రోడ్లు ఎంబడి తిరుగుతూ పోరాటం చేసిన వ్యక్తి కవితక్క గారు. ఆమెకు ఏం న్యాయం చేసిర్రండి ఈ 10 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో? అసలు కవితక్క గారికి ఏమి ఇచ్చిండ్రు వీళ్ళు? ఎక్కడైతే కవితక్క గారికి ఈ సెంట్రల్లో తన పాత్ర, స్టేట్లో తన పాత్ర అనేది శూన్యం చేయాలి అన్న కుట్రతోనే కదా ఆమెను సెంట్రల్కి పంపించిండ్రు. ఎంపీ పదవి ఇచ్చి అటు పంపించేసిండ్రు. గత్యంతరం లేక అది కూడా ఎక్కడ నిల్చోబెట్టినా ఈమె గెలిచేలాగుంది అని. ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతా కూడా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వీళ్ళంతా కేసీఆర్ గారి నీడలో లేకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ చెట్టు కింద వీళ్ళు ఎదిగిన వాళ్ళు. కానీ కవితక్క గారు అట్లా కాదు. 2007లోనే జాగృతి స్థాపించిండ్రు. జాగృతి స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల పాత్ర ఉద్యమంలో ఉంది అంటే దానికి కారణం కవితక్క గారు. ఈ తెలంగాణ జాగృతి ఆ రోజు కోటి లింగాల కోసం పోరాడింది. ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలి అని 42 గంటలు నిరాహార దీక్ష చేసిండ్రు. ఈ కవితక్క గారు ఎప్పుడు తెలంగాణ ప్రజలకి ఏ అవసరం ఉందో ఆ రోజు భాష మీద, యాస మీద అణిచివేతకు గురైతున్నారు అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ భాష లేని సినిమాలు ఆడలేని పరిస్థితికి తీసుకొచ్చింది కూడా కవితక్క గారు. అది ఎవరు అవునన్నా కాదన్నా గల్లీకి పరిమితమైన బతుకమ్మని ఢిల్లీ నుండి దుబాయ్ బుర్జ్ ఖలీఫా వరకు తీసుకొచ్చారంటే దానికి కారణం కవితక్క గారు. ఈ రోజు ప్రపంచం అంతా బతుకమ్మ ఆడుతున్నారంటే దానికి కవితక్క గారు. ఎందుకంటే ఆమె నెత్తిన బతుకమ్మ ఎత్తుకొని ఆ రోజు తను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. మీడియాలో ఒక 5 నిమిషాలు బతుకమ్మ ఆడేది రావాలి అంటే ఆ రోజు స్లాట్లు కొనుక్కునే పరిస్థితి. ఈ రోజు అదే మీడియా బతుకమ్మ పాట లేనిది నడవలేని పరిస్థితికి తీసుకొచ్చింది అని అంటే కవితక్క గారు. ఈ కవితక్క గారు తెలంగాణ జాగృతితోని ఎంతో ఈ బీఆర్ఎస్ పార్టీ 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసి ఆడ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది అని అంటే దానికి కారణం కవితక్క గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనునిత్యం కూడా కవితక్క గారు తన సొంత జెండాతో, తన సొంత ఎజెండాతోని ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా సైలెంట్గా ఉండకుండా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నెలకు 2500 చొప్పున 4 సంవత్సరాలు ఇచ్చింది కవితక్క గారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసింది కవితక్క గారు. ఇప్పుడు అందరు గొప్పలు చెప్పుకుంటారు కానీ కవితక్క గారు ఏది చేసినా కూడా ప్రచారం చేసుకోలేదు. ఆ ప్రచారం చేసుకోకుండా ప్రజలకి నేను చేసేది ప్రజలకు తెలిసి ఉండాలి తప్ప ప్రచారం వద్దనుకున్నారు. ఆ రోజే గొల్ల కుర్మలకి వాళ్ళు ఫామ్ పెట్టుకోవాలి అని అంటే బ్యాంకు లోన్ ఇవ్వకపోతే తన భూమి, తన ల్యాండ్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి షూరిటీగా పెట్టి ఆ రోజు వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించిన పరిస్థితి. ఇట్లా కవితక్క గారు చేసినవి చెప్పుకుంటూ పోతే సాంబశివుడు గారితోని ఆ రోజు నల్లమల్ల ఫారెస్ట్ లో ఈ చెంచుల కోసం పోరాడింది. ఆ రోజు వాళ్ళ ఫ్యాక్టరీలు రావద్దు అని చెంచుల తరపున నిలబడి పోరాడి పాదయాత్ర చేసింది కవితక్క గారు. ఉద్యమంలో నుండి పుట్టిన బిడ్డ. వీళ్ళందరూ కేసీఆర్ గారి నీడన, టీఆర్ఎస్ పార్టీ నీడన ఎదిగిన నాయకులు. కానీ కవితక్క గారు తెలంగాణ జాగృతి అని స్థాపించి ఈ తెలంగాణకి ఒక ఆడబిడ్డ అంటే తెలంగాణ ఆడబిడ్డలు అంటే గిట్లుంటారు అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ పౌరుషాన్ని చాటి బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్నారు కవితక్క గారు. వాళ్ళకి ఉన్న కవితక్క గారికి తేడా లేదా? వీళ్ళు కవితక్క గారికి మరి ఏం న్యాయం చేసిర్రు? టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇందాకే మనం చర్చించుకున్నాం. ఉద్యమం చెయ్యని వాళ్ళకి ఇచ్చిండ్రు కదా. ఆమె ఉద్యమంలో ఉన్నది కదా. ఉద్యమంలో ఉన్న బిడ్డ ఆమె తెలంగాణ కోసం తన పదవులు, తన ఉద్యోగాలని అన్ని వదులుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కదా. ఏదైనా సరే పదవి వచ్చిందా లేదా, అధికారంలో ఉందా లేదా, ఏం రాలేదు. మమ్మల్ని ఏం చేయని అని చెప్పి మమ్మల్ని నిజామాబాద్ వరకే పరిమితం చేసిండ్రు. ఈ మమ్మల్ని మేము చేసే బతుకమ్మ, తెలంగాణ జాగృతి చేసే బతుకమ్మని కూడా 2014లో ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాకు ఆంక్షలు పెట్టిండ్రు. తెలంగాణ జాగృతి నుండి నియోజకవర్గంలో అయినా సరే ఆ నియోజకవర్గానికే ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ కి. ఉద్యమంలో
ఉద్యమంలో ఆడబిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో మహిళల పాత్ర ఉంది అంటే కవితక్క గారు కదా. ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే బై ఎలక్షన్ లో కేసీఆర్ గారు కరీంనగర్ లో గెలవడానికి స్కూటీల మీద ఇప్పటికి వెళ్ళినా కూడా మొన్న జనం బాటకి వెళ్తే చాలా మంది మాతో షేర్ చేసుకున్నారు, కవితక్క గారు మేము ఆ రోజు స్కూటీ మీద గీడ తిరిగినాం, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టినాం, ఈడ ప్రోగ్రాములు చేసినామని. అప్పుడు కనిపించలే ప్రోటోకాల్, అప్పుడు కనిపించలేదా? సింగరేణి ఏరియాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి తర్వాత లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది కవితక్క గారు. మరి అప్పుడెందుకు కవితక్క గారిని పరిమితం చేయలేదు? కేవలము అధికారం వీళ్ళ చేయి జిక్కించుకున్న తర్వాత ఆడబిడ్డ, కేవలం ఆడబిడ్డ అని ఒకే ఒక కుట్రతోని వాళ్ళు కవితక్క గారిని ప్రోటోకాల్ పేరుతో నిబంధనలు పెట్టి ఎదగద్దు, కవితక్క గారు ఎదిగితే అయినా తనకంటూ కవితక్క గారికి ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ జాగృతికి క్యాడర్ ఉంది, మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళందరికీ ఉన్నది టీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే. కానీ కవితక్క గారికి ముందు నుండి కూడా సపరేట్ క్యాడర్ ఉన్నది, సపరేట్ కార్యకర్తలు ఉన్నారు. రైట్. అయితే అంతే బాగుంది. అసలు నాకు మనోజ పడాల గారిని చూస్తుంటే ఒక ఆటం బాంబులా కనబడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు చూసిన మనోజ గారికి ఇప్పటికీ అసలు చాలా తేడా కనపడుతుంది. అంతా బాగానే ఉంది కానీ అంటే ఎక్కడో తప్పుతున్నట్టు కనపడుతుంది నాకు. ఎందుకంటే ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదేమో కదా. ఏం ఆధారాలు కావాలండి? మేము చేసిన ప్రతి ఆరోపణకి మా దగ్గర బలమైన ఆరోపణలకి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఉంటే మరి బయట పట్టచ్చు కదా. డెఫినెట్ గా ఆ టైం కూడా వస్తుంది, బయట పెడతాం. ఇప్పుడు ఒక కన్న బిడ్డని ఇంటి అల్లుడిది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణ కనుక కరెక్ట్ గా చేస్తే అన్ని బయటకు వస్తాయి. దాని మీద సాక్షిగా పిలుస్తారా? కవితక్క గారిని పిలిచినప్పుడు అన్ని చెప్పాల్సినవి అన్ని చెప్తారు కదా. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం మీరే తీసారు కాబట్టి గతంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన కొత్తలో ఈరోజు కాళేశ్వరం కాళేశ్వరం విచారణలో భాగంగా సిబిఐ విచారణకు పిలవడం జరిగింది కేసీఆర్ని. ఆ టైంలో కవితక్క మాట్లాడింది ఈరోజు విచారణకి పిలవడానికి గల కారణాలు వీళ్ళు కాదా అని చెప్పేసి అని మాట్లాడింది. యావత్ తెలంగాణ అంతా కూడా బగ్గుమనాలి అని చెప్పేసి అని ఆవిడే పిలుపునిచ్చేటట్టు కూడా మాట్లాడింది కూడా కవితక్క గారు. బట్ రీసెంట్ గా మొన్న ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏముంది, ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే విచారణలు అని అంటే హాజరవ్వాలి అని చెప్పేసి అని, దాంట్లో తప్పేముంది అంటే ఈ రెండింటి కామెంట్స్ కి ఏం చెప్పొచ్చు? ఆ రోజు ఆ మాటకి దానికి కట్టుబడున్నాం, దీనికి కట్టుబడున్నాం. కవితక్క గారు క్లియర్ గా చెప్పిండ్రు. ఆ రోజు కాళేశ్వరంలో అసలు అవినీతి జరిగింది అని చెప్పి దానికి కారకులు ఎవరు? హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఆయన చేతుల మీదుగా అన్నీ జరిగినాయి. ఫస్ట్ నోటీస్ ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక హరీష్ రావు గారితో ఎట్లాంటి ఒప్పందాలు లేకపోతే, వీళ్ళకి చీకటి ఒప్పందాలు ఎట్లాంటివి లేకపోతే ఫస్ట్ హరీష్ రావు గారిని పిలిచి కూర్చోబెట్టి వీళ్ళు విచారణ చేయాలి కదా. హరీష్ రావు గారు కదా ఏం చేసిరన్ని అంత తూతూ మంత్రంగా. ఈ రోజు సిట్టు ఇది ఫోన్ ట్యాపింగ్ సిట్టు విచారణ కేసీఆర్ గారికి వచ్చింది. అసలు కేసీఆర్ గారికి రావడానికి కారణం ఎవరు? ఈ సంతోష్ రావు గారు, ఈ హరీష్ రావు గారు కదా. వీళ్ళ వల్ల కదా ఈ రోజు కేసీఆర్ గారు ఎదుర్కొంటున్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితోని కనుక వాళ్ళు నిజాయితీగా కనుక పనిచేస్తే ఇక్కడ ఏదైతే హరీష్ రావు గారితోని సంతోష్ రావు గారితో చీకటి ఒప్పందాలు లేకుండా నిజాయితీగా కనుక పనిచేస్తే ఫస్ట్ వీళ్ళిద్దరిని, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని కూర్చోబెట్టాలి. వాళ్ళని నిలదీస్తే వాళ్ళ దగ్గర నుండి మొత్తం నిజాలు బయటికి రావాలి. కానీ అలా కాకుండా ఈరోజు కేసీఆర్ గారిని తీసుకొచ్చిండ్రు, కేసీఆర్ గారిని సాక్షిగా పిలిచిండ్రు. మరి మీరు ఆ రోజు చూసుకుంటూ సైలెంట్గా ఉన్నారు కదా సార్. కవితక్క గారు మొత్తుకున్నా కూడా నానా ఇట్లా నీ చుట్టూ ఉండి దయ్యాలు చేరి నీ చుట్టూ దీపం చుట్టూ చీకటి ఉంది, వెలుతురు లేకుండా చీకటి నిండిపోయి ఉన్నది నానా, నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ చుట్టూ ఏం జరుగుతుందో చూడు అన్నప్పుడు సార్ ఆ రోజు మౌనంగా ఉన్నాడు కదా. ఎక్కడైతే దేవుడు స్పందించాల్సిన టైంలో స్పందించకపోతే భక్తులుగా ఏం చేస్తాం? తప్పకుండా దేవుణ్ణి కూడా విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు అదే జరుగుతుంది కేసీఆర్ గారి విషయంలో. కేసీఆర్ గారు స్పందించాల్సిన టైంలో స్పందిస్తే వీళ్ళని ఎప్పుడు పక్కన పెట్టాలో అప్పుడు పక్కన పెట్టుంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడి ఉండేది, తెలంగాణ ఉద్యమకారులు బాగుపడి ఉండేవాళ్ళు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు బాగుపడేవాళ్ళు. మీరెవ్వరూ అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కాబట్టి యావత్ తెలంగాణ బీఆర్ఎస్ క్యాడర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి 10 మంది వల్ల ఒకరికి నష్టం జరిగితే వాళ్ళకి న్యాయం చేయాలేమో, కానీ ఒకరి వల్ల 10 మంది ఇబ్బంది పడుతున్నారంటే ముందు వాళ్ళనే పక్కన పెడతారు కదా. అవును, ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా. హరీష్ రావు గారి వల్ల, సంతోష్ రావు గారి వల్ల
తెలంగాణ ఉద్యమకారులు విస్మరించబడ్డారు. గద్దరన్న లాంటి వ్యక్తి ఈ తెలంగాణలో ధూమ్ధాం ఉద్యమం చేసిన గద్దరన్నని గేట్ ముందు కూర్చోబెడతారా? అదేనండి, 10 ఏళ్ళు కూడా కనిపించలేదా? మరి 10 ఏళ్ళు ఎందుకు గొంతెత్తి మాట్లాడలేదు? అదే అంటున్నాం, 10 ఏళ్ళు మాట్లాడినాం. 10 ఏళ్ళు ఇంటర్నల్ గా మీరే అన్నారు కదా, ఒక దానికి కట్టుబడి మీరు ఇంటర్నల్ గా చెప్పాలని. ఆ రోజు మేము ఇంటర్నల్ వేదికల మీదగా చెప్పినాం. అవును, ఎందుకు నాన్న గద్దర్ లాంటి వ్యక్తి ఉద్యమకారులకు మీరు దూరం అవుతారు, మీరు ఒక ఉద్యమకారులను పట్టించుకోకపోతే ఏం చేస్తామండి? ఎంతసేపటికి ఒక గిరి గీసుకొని ఒక 2-3 నమ్ముకొని ఉంటే ఏం చేస్తాం? వాస్తవాలు వినాలి కదా. ఎంతసేపటికి మగవాళ్ళకే ప్రియారిటీ ఇస్తే అట్లా కాదు కదా. ఇది నిజాలు అనేది కవితక్క గారు ఎవరు చెప్పిన నిజాలు వినాలి కదా. ఆ రోజు ఇంటర్నల్ వేదిక మీద కవితక్క గారు గొంతు చించుకొని అర్చినా కూడా వీళ్ళు వినలేదు. అందుకే ఈ రోజు అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఉద్యమకారులకి ఏ మాత్రం న్యాయం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ అని అడుగుతాం. మాలాంటి ఉద్యమకారులం కాలు గజ్జన కట్టి ఆ రోజు గొంతిప్పి పేగులు బయటపడేలాగా, గొంతు తెగి పడేలాగా పాటలు పాడి మేము గర్జించిన వాళ్ళం. తీసుకుపోయి ఒక్కరి చేతిలో పెట్టేసి ఎంతమంది ఉద్యమకారులకు అన్యాయం చేయలేదు? ఎంతమంది ఉద్యమకారులు కేసీఆర్ గారితో ఒక ఫోటో దిగితే చాలని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలో కరుడు కట్టిన కార్యకర్తలు ఎవరైతున్నారో కేసీఆర్ గారితో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి యాక్సిస్ ఉంది? ఎంతమంది కార్యకర్తలకు యాక్సిస్ ఉంది? ఎంతమంది మహిళా నాయకురాలకు యాక్సిస్ ఉంది? ఇవన్నీ వీళ్ళు కదా. బీటీ బ్యాచ్ని తీసుకొచ్చి పెట్టి యూటీ బ్యాచ్ని పక్కన పడేసారు కదా. ఇదంతా అన్యాయమే కదా. మరి ఆ అన్యాయం జరిగినప్పుడు ఇంటర్నల్ వేదికగా చెప్పినప్పుడు విననప్పుడు తప్పకుండా బయటకు వచ్చి ఎన్ని రోజులు ఓపిక పడతామండి? ఒక ఓపికకి ఒక హద్దు, మా సహనానికి ఒక హద్దు ఉంటుంది. అది దాటినప్పుడు తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఈరోజు కేసీఆర్ గారు స్పందించాల్సిన టైంలో స్పందించలేదు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కేసీఆర్ గారు స్పందించాల్సిన టైంలో స్పందించలేదు. తండ్రితో కూతురు విభేదించింది, అలాగే అన్నతో కూడా. ఇంకంటే యావత్ తెలంగాణలో కూడా ఇప్పుడు బేసిక్గా తెలంగాణ రాష్ట్రం అంతా కేసీఆర్ ఫ్యామిలీని చూసి కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని చూసి ఒక ధైర్యంతో ఉండుంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ పాలన చూసినప్పటికీ కూడా ఇంకా రానున్న రోజుల్లో 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు కుటుంబం అంతా కలుస్తుంటే మళ్ళీ అందరూ కలిసికట్టుగా పోరాడుతూనే కదా తెలంగాణ ప్రజలకి ఒక హామీ అనేది ఉంటుంది. ఈరోజు ఇలా పార్టీ విచ్ఛిన్నం అయిపోయి కుటుంబం ఇలా విచ్ఛిన్నం అయిపోతే ప్రజలకు మాత్రం ఏ మాత్రం నమ్మకం ఉంటుంది చెప్పండి? ఈరోజు కవితక్క గారు ఒక ఆడబిడ్డగా, ఏ ఇంటి ఆడబిడ్డ అయినా తన పుట్టిల్లు చల్లగుండాలి, మంచిగుండాలి అని చెప్పేసి ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని జరిగినా కూడా ఓపిక పట్టుకొని ఉంటారు ఏ ఆడబిడ్డైనా. కవితక్క గారు కూడా గత 14 సంవత్సరాల నుండి తనకి ఎన్ని అన్యాయాలు జరిగినా కూడా తనని ఆడబిడ్డ అని చెప్పేసి ఎన్ని విషయాలలో పక్కన పెట్టినా కూడా అన్ని మౌనంగా భరిస్తూ వచ్చారు. ఒక ఆడబిడ్డకి ఆత్మగౌరవం మీద దెబ్బతింటే తన ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఏ ఆడబిడ్డ కూడా ఎంత టోలనైనా కూడా వ్యతిరేకిస్తుంది. ఎవరైనా ఆలోచించారా? ఇక్కడ తెలంగాణ సమాజం గురించి ఆలోచించినాం కాబట్టి సెకండ్ టైం ఎంపీగా ఓడగొట్టింది ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని తెలిసినా కూడా ఆ రోజు మౌనంగా భరించింది. అక్క గొంతిప్పి చెప్పు, మాట్లాడు అని మాలాంటి వాళ్ళం మేము అన్నప్పుడు కేసీఆర్ గారి అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది, ఈ రాష్ట్రానికి ఉంది, మనం మౌనంగా భరించాలి అన్నారు. మౌనంగా అన్ని భరించిండ్రు. ఎమ్మెల్సీ వద్దన్నా కూడా ఇస్తున్నారు అక్క, ఇది కావాలని డబల్ గేమ్ ఉంది అన్నా కూడా నేను వాదించే వరకు వాదించినా మనం సైలెంట్గా ఉండాలి, బయటికి వెళ్ళి ఏది మాట్లాడొద్దు అన్నారు. చాలా విషయాలు ఇంటర్నల్ వేదికల మీద మాట్లాడినప్పుడు అక్కగారు మాట్లాడిన వాటి మీద అంత సైలెంట్గా ఉన్నప్పుడు, అంతెందుకు అక్కగారి మీద లిక్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేరు అక్క, ఇప్పుడన్నా మీరు మాట్లాడండి, నోరు తెరవండి అని అంటే అప్పుడు కూడా మౌనంగా భరించింది. ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలినప్పుడు, ఎప్పుడు కూడా ఆత్మ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఏ ఆడబిడ్డ కూడా సహించదు. కాబట్టి కవితక్క గారు కూడా సహించే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నారు. ఒక ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని ఈ బీఆర్ఎస్ పార్టీ, ఒక ఇంటి ఆడబిడ్డని ఒక పార్టీ మహిళా నాయకురాలకి న్యాయం చేయలేని ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఆడబిడ్డలకి ఏం చేస్తుందండి? నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మా గుండె ముక్కలు అయిపోయింది, మా ఆత్మ గౌరవానికి మొత్తం కూడా దెబ్బ తిన్నది అని మేము భావించింది ఎప్పుడు అంటే, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కవితక్క గారి మీద అనకూడని మాట మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. ఆ రోజు కవితక్క గొంతులు దిగేలాగా మేము ఒర్రినాం, మేము ఖండించినాం. మరి అదే రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఖండించలేదు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు ఎందుకు ఖండించలేదు?
ఎవరు కూడా ఖండించలేదు, కనీసం ఆ రోజు స్పందించలేదు, ఒక ట్విట్టర్ వేదికగా కూడా ఇలా మాట్లాడడం తప్పని చెప్పలేదు. బీజేపీ నాయకులు ఖండించిండ్రు, కాంగ్రెస్ నాయకులు ఖండించిండ్రు, వివిధ కుల సంఘాలు కానివ్వండి చాలా మంది ఖండించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అప్పటికైతే మీ పార్టీ ఎమ్మెల్సీగానే ఉంది కదా కవితక్క గారు, కాబట్టి అప్పుడు మా 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 మనసు అనేది విరిగిపోయింది. వీళ్ళు ఒక ఆడబిడ్డ, ఒక బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలకే వీళ్ళు న్యాయం చేయలేని వాళ్ళు మాకేం న్యాయం చేస్తారు అనేది అప్పుడే మాకు క్లారిటీ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మొత్తానికి జాగృతి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆటమ్ బాంబ్ మనోజ పడవల గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.